సోలార్ విద్యుత్ ఎంత వినియోగించుకున్నా తరగని సంపద. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సోలార్ మోడల్ విలేజెస్ కార్యక్రమం ఖమ్మం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఇళ్లతో పాటు వ్యవసాయ మోటార్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చి విద్యుత్ అందించే ప్రక్రియ చేపట్టారు. పైలట్ ప్రాజెక్టు కింద 81 గ్రామాలను ఎంపిక చేయగా ఖమ్మం జిల్లాలోనే 27 గ్రామాలు ఉన్నాయి. గృహ వినియోగదారులు, రైతులు పైసా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా ప్యానెల్స్ అమర్చుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో వ్యవసాయ పంపు సెట్లకు ఏర్పాటు చేసిన 7.5 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ ని ప్రారంభించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కింద 81 గ్రామాలను ఎంపిక చేసింది. ఖమ్మం జిల్లాలోనే బోనకల్లు మండలంలో 27 గ్రామాలను ఎంపిక చేసింది. ఇందుకోసం 445 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ మొత్తం గ్రామంలోనే ఉన్నటువంటి ఈ గృహాలన్నిటికీ సోలార్ విద్యుత్తు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి గృహాలకు సోలార్ విద్యుత్తు 2 కిలోవాట్ల మేర ఇవ్వడంతో పాటుగా తాజాగా వ్యవసాయ మోటార్లకు కూడా 7.5 కిలోవాట్ల సోలార్ విద్యుత్ను అందించే ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రస్తుతం బోనకల్లు మండల వ్యాప్తంగా కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి గృహాలను సోలరైజ్ చేసే పని చేపడుతున్నారు. అలాగే వ్యవసాయ మోటార్లకు కూడా సోలార్ విద్యుత్ని అందిస్తున్నారు. దీని ద్వారా రైతులకు 2 విధాల ప్రయోజనం అందుతుంది. ఒకటి, సోలార్ విద్యుత్ వినియోగంతో పాటు 20,000 రూపాయల అదనపు ఆదాయం, అంటే ఏదైతే వారు విద్యుత్ ఉత్పత్తి చేశారో దాన్ని గ్రిడ్కి కూడా అనుసంధానం చేసే విధంగా ఆదాయం వచ్చే విధంగా చేపడుతున్నారు. రైతులంతా కూడా దీని మీద చాలా ఉత్సాహం చూపెడుతున్నారు. నా పేరు రమేష్ బాబు జవాజీ అండి. ఇళ్ల దగ్గర మనకి సోలార్ పెట్టడం వల్ల మనకి పవర్ సేవింగ్ అదే అమౌంట్ సేవ్ అవుతుంది అనే దృష్టితోని ఇళ్ల దగ్గర కూడా పెట్టుకుంటున్నాం కదా. అప్పుడు మొక్కజొన్న ఇది ఉంది, మొక్కజొన్న అంటే ఒక కుంట మందం తీసేయాలని చెప్పారు. సరే నేను ఓకే అని చెప్పి అప్పుడు తీపిచ్చేసి క్లీన్ చేపించి పెడితే వెంటనే వచ్చి ఇన్స్టాల్ చేశారు. తర్వాత నా దగ్గర నుంచి 1 NP కూడా తీసుకోవాలా, మొత్తం వాళ్ళే ఇన్స్టాల్ చేశారు. మొత్తం ఫ్రీ అండి, రూపాయి కూడా మనకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఫ్యూచర్ మొత్తం సోలార్ మీదనే డిపెండ్ అయి ఉంది కాబట్టి తప్పదు, మనం సోలార్ మీద డిపెండ్ కావాల్సిందే. మరి వేరే సోర్స్ లేవు. మరి బొగ్గు ద్వారా విద్యుత్ అనేది కష్టమే, వాటర్ ద్వారా విద్యుత్ అనేది కూడా కొన్ని కష్టమే. నా పేరు జిఎస్వి ప్రసాద్, జనరల్ మేనేజర్ అండి, తెలంగాణ స్టేట్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్రంలో 81 గ్రామాలని మోడల్ సోలార్ విలేజెస్గా చేయాలి పైలట్ బేసిస్లో అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 2 కార్యక్రమాలు, మోడల్ సోలార్ విలేజ్ 81 గ్రామాల్లో 2 కార్యక్రమాలు ఉంటాయి. ఒకటేమో ఇళ్ల మీద రూఫ్ టాప్ సిస్టమ్స్ పెట్టి వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటి పవర్ని అంతా కూడా సోలార్ సిస్టమ్ ద్వారా చేసుకోవటము. 25 సంవత్సరాల పాటు ఈ సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది, దీనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా. అట్లానే వాళ్ళకి అదే గ్రామాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ పంప్ సెట్స్ మొత్తం అన్నీ కూడా ఆల్రెడీ ఉన్నటువంటి పంప్ సెట్లని సోలరైజేషన్ చేయడం ద్వారా 7.5 కిలోవాట్ సోలార్ సిస్టమ్స్ తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా 95% వరకు 5 HP పంప్ సెట్స్ ఉన్నాయి. వాటికి ఏంటంటే మనకి 3.5 నుంచి 4 కిలోవాట్ వరకు పవర్ సరిపోతుంది. ఒక పక్కన మోటార్ రన్ అవుతూ కూడా, యాక్చువల్గా ఇప్పుడు డెమో కూడా మొత్తం ఇక్కడ అంతా కూడా చూడటం జరిగింది. పంపు నడుస్తున్నప్పుడు కూడా ఎక్సెస్ పవర్ గ్రిడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత మనం ఎప్పుడైనా అవసరం లేనప్పుడు, రైతుకు అవసరం లేనప్పుడు మోటార్ ఆఫ్ చేసినప్పుడు మొత్తం ఎంటైర్ పవర్ కూడా గ్రిడ్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా రైతు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వారి వ్యవసాయానికి కావాల్సి వచ్చినటువంటి ఇది చేసుకుంటూ వారే జనరేట్ చేసుకుంటూ తర్వాత సంవత్సరానికి ఒక 20,000 రూపాయల వరకు కూడా అదనపు ఆదాయం పొందాలి అన్నటువంటి సదుద్దేశంతో తీసుకోవడం జరిగింది. దీన్ని హై రైజ్ కూడా తీసుకొని దీని కింద రైతులు దానికి కావాల్సినటువంటి రూమ్ లెక్కన చేసుకుని వాళ్ళ యొక్క వ్యవసాయ పనిముట్లు పెట్టుకోవడానికి, ఇక్కడ ఈ విధంగా ఉన్నటువంటి దాంట్లో నీడగా కూడా ఉంటుంది, వాళ్ళ యొక్క దీనికి కూడా చేసుకోవడానికి అన్నటువంటి ఉద్దేశంతో హై రైజ్ స్ట్రక్చర్, కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా హై రైజ్ స్ట్రక్చర్ తోటి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 30% సబ్సిడీతో పాటు మిగిలింది పూర్తిగా 100% రైతు నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా చేయాలన్నటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పైలట్ బేసిస్లో మనం 16,085 సోలార్ పంప్ సెట్లకి చేయాలన్నటువంటి కార్యక్రమంతో 81 గ్రామాల్లో మనం ఇది తీసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా మధుర కాన్స్టిట్యున్సీలోకి వచ్చేసరికి బోనకల్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో టేకప్ చేయడం జరుగుతుంది. అట్లాగనే కొడంగల్ మండలంలో కూడా మొత్తం అన్ని గ్రామాలు, తర్వాత ప్రతి కాన్స్టిట్యున్సీలో మిగిలిన జిల్లాల్లో కూడాను
కొన్ని చోట్ల ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఇంకా ఇప్పటికీ కూడా కొన్ని ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ పైలట్ బేస్లో తీసుకోవాలన్నటువంటి తీసుకుని దాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేయాలన్నటువంటి కార్యక్రమం చేయడం జరిగిందండి. సోలార్ విద్యుత్పై అధికారులంతా కూడా గ్రామస్తులకు అవగాహన కలిగిస్తున్నారు. ఇది ఏ మేరకు ప్రయోజనం అన్నది వారికి వివరిస్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా 50% మేర పనులు పూర్తయ్యాయి. వచ్చే 1-2 నెలల్లోనే పూర్తిగా 100% పనులు పూర్తి చేసి పూర్తి సోలార్ విద్యుత్ అందించే గ్రామాలు అలాగే వ్యవసాయ కూడా మోటార్లకు ఈ సోలార్ విద్యుత్ అందించే ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం.